నమస్తే దోస్తులారా. ది సెవెన్ సెన్స్‌కి స్వాగతం. నేను మీ సతీష్‌ని. మరో పవర్‌ఫుల్ సైకలాజికల్ అనాలిసిస్‌తో మేము ముందుకొచ్చేసాను. మన జీవితంలో మనం ఒక లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే శత్రువులను 3 రకాలుగా విభజించొచ్చు. మొదటిది మనకు మేలు చేస్తున్నట్లు నటిస్తూ మనల్ని ఆపేసే శత్రువులు. వీళ్ళని మనం మైనాక పర్వతం అనుకున్నాం. అంటే కంఫర్ట్ జోన్. రెండవది మన దారికి అడ్డంగా నిలబడి నన్ను దాటి వెళ్లి చూద్దామని డైరెక్ట్‌గా సవాల్ చేసేవాళ్ళు. వీళ్ళని సురసతో పోల్చాం. అంటే ఈగో ఆర్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్. ఈ రెండింటిని మన హనుమంతుడు తన మనోబలంతో, బుద్ధిబలంతో ఎలా జయించాడో గత ఎపిసోడ్‌లో డీటెయిల్‌గా చూసాం. కానీ ఈ మూడో రకం శత్రువులు ఉంటారు చూసారా? వీళ్ళు చాలా చాలా డేంజరస్. వీళ్ళు మీకు ఎదురుగా రారు. మాటలతో యుద్ధం చేయరు. మీరు ఎగురుతున్నప్పుడు అసలు వాళ్ళు మీ కంటికి కూడా కనిపించరు. కానీ అకస్మాత్తుగా మీరు కింద పడిపోతారు. మీ సక్సెస్‌ని, మీ ఎనర్జీని సైలెంట్‌గా లాగేస్తారు. ఈరోజు ఎపిసోడ్‌లో ఆకాశంలో వేగంగా వెళ్తున్న హనుమంతుడిని సడెన్‌గా ఆపేసిన ఆ కనిపించని శక్తి ఏంటి? సింహిక. సింహిక అనే రాక్షసి వెనుక ఉన్న డీప్ సైకాలజీ ఏంటి? మన చుట్టూ ఉండే ఇలాంటి టాక్సిక్ పీపుల్‌ని మనం ఎలా గుర్తించి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సురసను దాటిన తర్వాత హనుమంతుడు తన ప్రయాణాన్ని మళ్ళీ వాయువేగంతో మొదలుపెట్టాడు. ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ ఒక ఏరోప్లేన్ లాగా వెళ్తున్నాడు. అలా వెళ్తున్న హనుమంతుడికి సడన్‌గా ఒక వింత అనుభవం ఎదురైంది. తన వేగం అకస్మాత్తుగా తగ్గిపోయింది. ఎవరో తనని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతున్నట్లు, తన కదలికలు పూర్తిగా ఆగిపోయినట్లు అనిపించింది. వాల్మీకి మహర్షి ఈ సీన్‌ని ఎలా వర్ణించారంటే, సముద్రంలో వేగంగా వెళ్తున్న పడవకు సడెన్‌గా ఒక పెద్ద లంగర్ వస్తే ఎలా ఆగుతుందో, గాల్లో హనుమంతుడు అలా ఆగిపోయాడు. హనుమంతుడికి ఏం అర్థం కాలేదు. నా బలం ఏం తగ్గలేదు, కానీ నా వేగం ఎందుకు ఆగిపోయింది అని చుట్టుపక్కల అంతా చూశాడు. ఎవరూ లేరు. పైన చూశాడు, ఎవరు లేరు. కంటికి కనిపించే అడ్డంకి ఏదీ లేదు. అప్పుడు ఆయనకు సుగ్రీవుడు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. సముద్రంలో ఒక భయంకరమైన ఛాయాగ్రాహిణి అంటే నీడని పట్టుకునే రాక్షసి ఉంటుంది. జాగ్రత్త అని. వెంటనే హనుమంతుడు కిందికి చూశాడు. సముద్రం నీళ్ళ మీద పడుతున్న తన నీడను సముద్రం అడుగున ఉన్న ఒక భయంకరమైన రాక్షసి తన చేతులతో గట్టిగా పట్టుకొని కిందకు లాగుతుంది. ఆమె పేరే సింహిక. ఇప్పుడు అసలు పాయింట్‌కి వద్దాం. దీన్ని మీ లైఫ్‌కి ఒకసారి కనెక్ట్ చేసుకోండి. ఈ సింహిక అంటే ఎవరో కాదు. మన చుట్టూ ఉంటూ మన ఎదుగుదలను చూసి ఓర్వలేక లోపల కుళ్ళిపోయే టాక్సిక్ పీపుల్స్. ఈ సింహకి లక్షణం ఏంటంటే, ఎవరైతే ఆకాశంలో ఎగురుతూ ఉంటారో, అంటే ఎవరైతే లైఫ్‌లో సక్సెస్ అవుతూ పైకెదుగుతూ ఉంటారో వాళ్ళని చూసి తట్టుకోలేదు. ఆకాశంలో ఉన్న వాళ్ళని ఆమె డైరెక్ట్‌గా పట్టుకోలేదు. కాబట్టి కింద పడే వాళ్ళ నీడను పట్టుకొని లాగేస్తుంది. సైకాలజీలో దీనికి ఒక అద్భుతమైన మెటాఫర్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నీడ అంటే మీ క్యారెక్టర్, మీ రెప్యుటేషన్, మీ పేరయ్యుండొచ్చు. ఒక వ్యక్తి కెరీర్‌లో గానీ, బిజినెస్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ సక్సెస్ అవుతూ పైకెదుగుతున్నప్పుడు ఈ సింహిక లాంటి వ్యక్తులు డైరెక్ట్‌గా మీతో పోటీ పడలేరు. మీ ఫేస్ టు ఫేస్ నిలబడి ఆపలేరు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? మీ లీడర్ లాగడం మొదలుపెడతారు. అంటే మీ వెనక మీ గురించి గాసిప్స్ క్రియేట్ చేయడం, మీ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయడం, మీరు లేని చోట మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం చేస్తారు. ఈ సింహికలు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే, మన ఆఫీస్‌లోనో, మన బంధువుల్లోనో, ఒక్కోసారి మన ఫ్రెండ్స్ సర్కిల్‌లోనో దాక్కొనుంటారు. వీళ్ళు పైకి చాలా మంచిగా కనిపిస్తారు. సముద్రం లోపల దాక్కున్నట్టు. కానీ చాటుగా మీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసి మిమ్మల్ని ఎమోషనల్‌గా కిందకి లాగేస్తుంటారు. మీరు ఒక పని చేస్తుంటే వీడి వల్ల ఎక్కడవుతుంది అని నెగెటివ్ వైబ్స్‌ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మరి మన హనుమంతుడు ఆ సింహికను చూసి ఏం చేశాడు? మైనాక పర్వతాన్ని చూసి నమస్కరించి వదిలేశాడు. సురసంకు దండం పెట్టి చిన్న రూపాన్ని దాల్చి స్మార్ట్‌గా బయటకొచ్చి వచ్చేశాడు. మరి సింహికతో కూడా అలాగే చేశాడా? తల్లి నన్ను వదిలేయ్ అని బతిమిలాడాడా? లేదు. ఇక్కడే మీరు రామాయణం నుండి ఒక పవర్‌ఫుల్ లైఫ్ లెసన్ నేర్చుకోవాలి. తన నీడను లాగుతున్నది ఒక రాక్షసి అని అర్థం అవ్వగానే, ఓహో! ఈమెను నవ్విస్తూ, బతిమిలాడుతూ వదిలేస్తే లాభం లేదు అని డిసైడ్ అయ్యాడు. సింహిక ఆకాశం అంత పెద్దగా నోరు తెరిచి హనుమంతుడిని మింగడానికి ప్రయత్నించింది. హనుమంతుడు సడెన్‌గా చిన్నగా మారి ఆమె నోట్లోకి వెళ్ళాడు. సురస దగ్గర నోట్లోకి వెళ్ళి బయటకొచ్చేశాడు. కానీ సింహిక నోట్లోకి వెళ్ళిన తర్వాత లోపల తన శరీరాన్ని ఒకేసారి భయంకరంగా పెంచేశాడు. తన పదునైన గోళ్ళతో ఆ రాక్షసి గుండెలను, పేగులను చీల్చి చెండాడి ఆమెను చంపేసి బయటకొచ్చాడు. ఆకాశం నుండి ఆ రాక్షసి సముద్రంలో పడి చనిపోయింది. దీని అర్థం ఏంటో తెలుసా? మీ సక్సెస్‌కు అడ్డుపడే నెగెటివ్ అండ్ టాక్సిక్ పీపుల్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. వాళ్ళతో కూర్చొని నన్నెందుకురా బ్యాడ్ చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. వాళ్ళని మీ లైఫ్‌లో నుండి పర్మనెంట్‌గా కట్ చేసేయాలి. ఆ సింహికను హనుమంతుడు లోపల నుండి ఎలా చీల్చేశాడో అలాంటి నెగెటివ్ రిలేషన్‌షిప్స్‌ని, మీ టాక్సిక్ ఫ్రెండ్స్‌ని మీ జీవితం నుండి ఆ రూట్ లెవెల్ నుంచి డిలీట్ చేసుకుంటూ రావాలి. వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు. అప్పుడే మీ ప్రయాణంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఉండవు.
ఈ విధంగా మన హనుమంతుడు తన ప్రయాణంలో ఎదురైన 3 రకాల సమస్యలను 3 రకాల మైండ్ సెట్‌తో డీల్ చేశాడు. మొదటిది మైనాకుడు అంటే కంఫర్ట్. ఇలాంటి విషయంలో డిసిప్లిన్‌తో స్కిప్ చేశాడు. సురస డైరెక్ట్ ఈగో క్లాష్ వస్తే స్మార్ట్‌గా తన ఈగోని తగ్గించుకొని గెలిచాడు. మూడోది సింహిక వస్తే దయ లేకుండా నాశనం చేశాడు. సో ఇది మిత్రులారా హనుమంతుడి సముద్ర లంఘనంలో ఉన్న అసలైన లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్. ఈ 3 ఫేజెస్ దాటిన తర్వాత హనుమంతుడికి లంకా నగరం కనిపించింది. సముద్రాన్ని దాటి లంకలో కాలు మోపాడు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. లంకలో ప్రవేశించగానే లంకా నగరానికి కాపలాగా ఉన్న లంకిని ఎదురవుతుంది. ఆమెను హనుమంతుడు ఎడమ చేత్తో ఎందుకు కొట్టాడు? లంకలోకి రాత్రిపూట ఎందుకు ప్రవేశించాడు? దీని వెనుక ఉన్న లాజిక్ అండ్ సైకాలజీ ఏంటి? అది మనం రాబోయే ఎపిసోడ్స్‌లో చూడబోతున్నాం. ఈ సిరీస్‌లోని ఎపిసోడ్స్ మీకెలా అనిపించింది? మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన ఆ సింహిక అదేనండి టాక్సిక్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మన 7 సెన్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్.